బంధిస్తుంటే అక్కడ నీ మొగుడు మమ్మల్ని బంధిస్తున్నాడు. ఇక్కడ పరిమళించే పూలను దూదికి గుచ్చుతున్నా, అక్కడ నీ మొగుడు మాలంటే పెద్దవాళ్ళ బతుకులకు చితి పేరవాలని చూస్తున్నాడు. ఇంతకీ ఎవరు మీరు? ఎవరి పేరు చూస్తే ఈ శ్రమని ప్రజానీకం భయపడుతుందో, ఎవరు వస్తున్నారంటే ఈ నియోజకవర్గం చేతులు కట్టుకొని నించుంటుందో, ఎవరు అడుగు చప్పుడు వింటే ఇలాంటి అందమైన గులాబీ గుండె కలవరపడుతుందో, ఆ కీచకుణ్ణి ఆ సర్వభూముణ్ణి పేరు గజపతి ఎమ్మెల్యే గజపతి నిప్పును సైతం చల్లార్చగల పెన్ను తుప్పల్ లాంటి వాళ్ళం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చామా, ఆఫీసులో సంతకం చేశామా అని కూర్చోకుండా ఊళ్ళో అలగా జనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతుడిలా నీ మొగుడు మాకు తల కొరివిలా మారుతున్నాడు. చూడండి, నా భర్త నీతికి మారిపోయారు, నిజాయితీకి నువ్వులు కప్పిన నిప్పు లాంటి వాడు. అలాంటి వాడిని తాకాలని ప్రయత్నించాడంటే వాడి మజైపోతారు, జాగ్రత్త. భర్తగా దగ్గ భార్య అనిపించావా? చూడు, నిప్పును సైతం చల్లార్చగల పెన్ను తుప్పల్ లాంటి వాళ్ళం. మాతో పెట్టుకోవద్దని నీ భర్తకు చెప్పు, అన్నీ చూసుకొని చెప్పు. చూడండి, పులి బోన్లోకి వచ్చి ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అది మీ గుండెల్లో పీల్చి రక్తం త్రాగక ముందలే మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎమ్మెల్యే గారు, ఇది వేరే వనితలా రెచ్చిపోయి డైలాగులు చెబుతుంది. దీని పొగరు సొగసు సోయగాలను తనివి తీరా అనుభవించాలని ఉంది. ఆడదాన్ని అనుభవించిన పాత పద్ధతవయ్యా. ఏదైనా ఉంటే కొత్తగా చేద్దామయ్యా, ఏదైనా కొత్తగా చేద్దాం. రే, నోరు మూసుకొని బయటికి నడవమంటారు. లేదంటే ఏం చేస్తావే నా వేరే నారీమని? పాల పొంగుల్లో మిసమిసలాడే నీ సొగసు సోయగాలను ఒంటి మీద పోగు లేకుండా చూడాలనిపిస్తుంది. ఏమంటారు ఎమ్మెల్యే గారు? మళ్ళీ చెప్పే చూడవే నా పాలకొల్లు పాప, మావాడు చెప్పినట్టు నీ భర్తకు చెప్పు. అన్ని మూసుకొని కూర్చోమని చెబుతావా? మా చేతిలో అవమానం పడతావా? రే, మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదని గుర్తు పెట్టుకోండిరా. ఆడదాన్ని అమ్మలాగా తల్లిలాగా చూసేవాడే నిజమైన మగాడు. లేదంటే మురికాలలో తిరిగే పందితో సమానం. ఏం కూర్చోవే? ఇప్పుడు నీ వంటి మీద ఉన్న బట్టలు ఓడదీసే బజారులో పరిగెత్తిస్తే అప్పుడు తెలుస్తుంది మా పవర్. ఇది కదా అసలైన ఆట.
నేను చావుననే చేస్తాను కానీ మీలాంటి కామదులకు మాత్రం లొంగే ప్రసక్తే లేదురా. అమ్మమ్మమ్మ తప్పమ్మా, మాలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి వినాలి, లేదంటే నేనే ఉడిదిస్తా.